హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ రమేష్ గారు. సార్, ఐఎమ్ రమేష్. ఫస్ట్ టైం ఎజాకులేషన్ 1 minute లోపల అయిపోతుంది, సెకండ్ టైం ఎజాకులేషన్ 5 minutes అవుతుంది, ఎందువల్ల వస్తుంది అంటే ఇది జనరల్గా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. జనరల్గా ఇది ప్రీమెచ్యూర్ అంటే యాంగ్జైటీ రిలేటెడ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. అంటే ఫస్ట్ టైం ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల కానీ, ఎక్కువ యాంగ్జైటీ ఉండడం వల్ల కానీ ఇట్లా అయిపోతుంది. కొన్ని రోజులు ఫ్లూఆక్సిడిన్ టాబ్లెట్ వాడితే సరిపోతుంది. తర్వాత, సార్ నాకు 62 years, టెడ్లాఫిల్ వాడడం ఏమైనా నష్టమా? ఏ వయసు వారు వాడచ్చు? మీ వయసు వారు కూడా టెడ్లాఫిల్ వాడచ్చు అండి. కాకపోతే ఎన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ లేకుండా ఉంటే ఈజీగా వాడచ్చు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఏదైనా ఉంది అంటే ఒకసారి మీ కార్డియాలజిస్ట్ని కనుక్కొని వాడచ్చు. జనరల్గా సేఫ్, ఏం కాదు. హార్ట్ ప్రాబ్లం లేకపోతే స్టార్ట్ చేయొచ్చు. తర్వాత, నా వయసు 63, చాలా కాలం నా అంగం గట్టిపడట్లేదు, నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాను. టెడ్లాఫిల్ 5 mg వాడవచ్చునా? ప్లీజ్ గివ్ మీ రిప్లై. సేమ్ రిప్లై. ఇందాక మీరు ఆయన 62 years, మీది 63 years. సో హార్ట్ ప్రాబ్లం ఏం లేకపోతే వాడచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చాలా వరకు ప్రాస్టేట్ ప్రాబ్లం కూడా, ప్రాస్టేట్ ఉన్న మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలామంది ప్రాస్టేట్ గందిలో వాపు ఉంటుంది. వాళ్ళకు కూడా మనం టెడ్లాఫిల్ ఇస్తాం, అది ప్రాస్టేట్ కూడా పనిచేస్తుంది. సో వాడచ్చు. సార్, నా ప్రాబ్లం క్లియర్ చేశారు, థ్యాంక్ యూ అండి. సార్, నాకు లెఫ్ట్ సైడ్ టెస్టిస్లో వారికోసిల్ 2nd grade ఉంది. పిల్లలు పుడతారా లేదంటే సర్జరీ చేయాలా? ఫస్ట్ సీమెన్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ స్పెర్మ్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు సీమెన్ కౌంట్ అంతా బాగానే ఉంది అంటే పిల్లలు పుడతారు. సో ఒకవేళ స్పెర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గితే అప్పుడు మన సర్జరీ గురించి ఆలోచించాలి. సార్, నాకు సర్జరీ అయ్యి 8 years అయ్యింది, పెయిన్ వస్తుంది సార్, ప్లీజ్ సొల్యూషన్. సో ఒకసారి అంటే 8 years అయింది కాబట్టి మళ్ళీ ఏమైనా వచ్చిందా అనేది ఒకసారి, అంటే ఇంకొకటి మీరు ఏం సర్జరీ, ఓకే వారికోసిల్ సర్జరీ గురించి మణికంఠ గారు. సో ఒక్కసారి మళ్ళీ సిమెన్ కల్చరు టెస్ట్ స్కాన్ చేయించండి. సో అదేమైనా మళ్ళీ వచ్చిందా, 8 years అయిపోయింది కాబట్టి, లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదో ఉందా చూద్దాం. సార్, మై నేమ్ ఈజ్ ఆర్ఎస్ రాజశేఖర్ గారు. నా ఏజ్ 49. నాకు అంగం స్తంభించినప్పుడు వీర్యం కారుతుంది, వెంటనే మెత్త అవుతుంది, సెక్స్లో అలాగే పాల్గొన్న 1 నిమిషంలో స్ఖలనం అవుతుంది. దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. సో ఇది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి మనం రీజన్ చూసుకోవాలి. దేనివల్ల, హార్మోనల్ ప్రాబ్లమా లేకపోతే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది. సో అది కనుక్కొని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సార్, విత్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ అండ్ సైన్స్, వై దెర్ ఈస్ నో క్విక్ అండ్ పర్మనెంట్ క్యూర్ ఫర్ క్రానిక్ ప్రాస్టైటిస్? పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ న్యూ ట్రీట్మెంట్ ఇన్వెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇన్వెంట్ చేయాలి అనేది ఈజీ, కానీ దానికి చాలా పెద్ద రీసెర్చ్ కావాలి. అంటే క్లినికల్ డాక్టర్స్ ఎప్పుడు రీసెర్చ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరైనా ఒక వాళ్ళ డాక్టర్ కానీ ఒక కొత్త డ్రగ్ తయారు చేసి ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుంది మాకు చెప్పండి అంటే మనం చేయగలుగుతాం. కానీ డ్రగ్ని మనం కనిపెట్టడం అనేది కష్టం. అది ఫార్మకాలజీ డాక్టర్స్ చేయాల్సిన విషయం. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, అలాంటి డ్రగ్ ఇన్వెంట్ చేయాల్సింది అంటే చాలా దానికి సంబంధించిన అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ కొన్ని కోట్లలో కావాలి. అందుకే మీరు చూస్తే చాలా వరకు కొత్త మెడికేషన్స్ పెద్ద పెద్ద కంపెనీసే వాళ్ళకున్న రీసెర్చ్ టీమ్తో చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాస్టటైటిస్ అనేది ఆస్తమా లాంటిది. మనకేంటి, ఇప్పుడు కొంతమందికి ఆస్తమా ఉంటుంది, ఎప్పుడైతే అలర్జీ వస్తుందో, డస్ట్ ఉంటుందో మళ్ళీ ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంటుంది. అది వాళ్ళ లంగ్స్లో అలా ప్రాబ్లం ఉంటుంది. సో ఇది కూడా అంతే. సో ఇది క్రానిక్ ప్రాబ్లం. సో అందుకని దీనికి క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్. రెండోది, దీనికి ఎందుకు పెద్దగా దీని మీద రీసెర్చ్ జరగలేదు అంటే, మనకు లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం వస్తే
ఇంకా బతకరు అనే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అలాంటి వాటికి ఫస్ట్ కనుక్కోవాలి. సో అలాంటి వాటి గురించి రీసెర్చ్ చేయడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదేంటంటే క్రానిక్ ప్రాబ్లమ్, దీనివల్ల లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ ఉండదు. అందుకని ఇలాంటి వాటి మీద ఈ రీసెర్చ్ అనేది స్లోగా జరుగుతుంది. హలో సార్, ఆఫ్టర్ మాస్టర్బేషన్ ఐ లాస్ట్ మై హ్యాండ్ మజిల్ అండ్ మజిల్. ఓకే, రామ్ బాలాజీ గారు, అది క్వశ్చన్ అర్థం కాలేదండి. అంటే మోస్ట్లీ చెయ్యి నొప్పి అంటున్నారు కదా, అంటే ఇది మాస్టర్బేషన్ వల్లే ఉందా లేకపోతే నిజంగానే మజిల్ నొప్పి లేదా బోన్ పెయిన్స్ ఉన్నాయా చూసుకోండి. కొన్నిసార్లు బోన్ పెయిన్స్ వల్ల కూడా ఇట్లా ఉండొచ్చు, నర్వ్ పెయిన్స్, కొన్నిసార్లు సర్వైకల్ వర్టిబ్రాలో ఇట్లా కొంచెం కంప్రెషన్ వచ్చినా కూడా అలా హ్యాండ్ పెయిన్ రావచ్చు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. మీరు ఓన్లీ మాస్టర్బేషన్ అనేది మీ మనసులో ఉంది కాబట్టి మీరు దానికి లింక్ చేస్తున్నారు, అసలు సంబంధం కూడా ఉండకపోయి ఉండొచ్చు.